వందేమాతరం శ్రీనివాస్ ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా గాయకుడు, గీత రచయిత, సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సినిమాలకే కాక టీవీ సీరియళ్లకు కూడా నేపథ్య సంగీతం అందించాడు. 9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వరరావు, ఎం.ఎస్. విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నాడు. టి. కృష్ణ వందేమాతరం సినిమాలో వందేమాతర గీతం వరసమారుతున్నది అనే పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాటతో తన పేరులో వందేమాతరం వచ్చి చేరింది. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్. నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యధికంగా సంగీతాన్ని అందించి పలు గీతాలు రాయడం, పాడటం చేశాడు. అమ్ములు అనే చిత్రంలో హీరో పాత్రలో నటించాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, దేవుళ్ళు చిత్రంలో భక్తిపరమైన గీతాలను సృష్టించి ఆ చిత్రాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. విషయాలు: వ్యక్తిగత జీవితం: ఈయన అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, రామకృష్ణాపురం అనే గ్రామంలో ఓ పేద వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఆయనకు చిన్నప్పటి నుంచి పాటలంటే ఆసక్తి ఉండేది. నెల్లూరులోని వి.ఆర్. కళాశాలలో న్యాయశాస్త్రం చదివాడు. సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు: ఆయుధం, ఎర్ర సైన్యం, దండోరా, లాల్ సలాం, అడవి దివిటీలు, ఎర్రోడు, తెలుగోడు, అరణ్యం, ఒరేయ్ రిక్షా, ఓసేయ్ రాములమ్మ, దేవుళ్ళు, రౌడీ దర్బార్, ఎన్కౌంటర్, పెళ్లిపందిరి, స్వయంవరం, భారతరత్న, తెలుగోడు 1998, అడవి చుక్క, సాంబయ్య 1999, ముత్యం 2001, మిస్సమ్మ 2003, ఫూల్స్ 2003, నాగప్రతిష్ఠ 2003, ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు 2004, శంఖారావం 2004, గుండమ్మగారి మనవడు 2007, ఎర్ర సముద్రం 2008, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య 2017, జయం మనదేరా. అవార్డులు: ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు, తెలుగు, ఒసేయ్ రాములమ్మ 1997, ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డ్, తెలుగు, ఆహా 1998, 6 నంది అవార్డులు: ఉత్తమ సంగీత దర్శకుడు, ఒసేయ్ రాములమ్మ 1997, ఉత్తమ సంగీత దర్శకుడు, స్వయంవరం 1999, ఉత్తమ సంగీత దర్శకుడు, దేవుళ్ళు 2000, ఉత్తమ నేపథ్య గాయకుడు, ఒరేయ్ రిక్షా 1995 తిరస్కరించారు. ఉత్తమ నేపథ్య గాయకుడు, శ్రీరాములయ్య 1998, ఉత్తమ నేపథ్య గాయకుడు, దండకారణ్యం 2016, నేపథ్య గాయకుడిగా వందేమాతరం 1985 అరంగేట్రం, జూలక తక 1989, పల్నాటి పౌరుషం 1994, ఓరేయ్ రిక్షా 1995, మనీ మనీ 1995, ప్రేమలేఖ 1996, శ్రీరాములయ్య 1998, ఆహా 1998, ఆవారగాడు 2000, అడవి చుక్క 2000, కంటే కూతుర్నే కను 2000, జమిని 2002, జై బోలో తెలంగాణ 2011, పోరు తెలంగాణ 2012, బిర్యానీ 2013, ఉద్యమ సింహం 2019, ఈ అమ్మాయి 2022, నటుడిగా అమ్ములు 2003 చిత్రంలో కిష్టయ్యగా, కొంగుచాటు కృష్ణుడు 1993, దర్శకుడుగా బద్మాష్ 2010.